గత వీడియోలో మనం సంవర్గమాన ధర్మాలలో లబ్ధ న్యాయం మీద కొన్ని ఉదాహరణలు చేశాం. ఈ వీడియోలో ఘాత న్యాయాన్ని ఉపయోగించుకొని కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఈ క్రింది సంవర్గమానాలను సూక్ష్మీకరించండి లేదా వాటి విలువను కనుగొనండి. మొదటి ఉదాహరణ log x పవర్ 3 టు ది బేస్ 5. x పవర్ 3 అనేది ఘాత సంఖ్య. దానికి సంవర్గమానం ఉంది. భూమి స్థానంలో 5 ఉంది. ఘాత సంఖ్య యొక్క సంవర్గమానం ఉన్నప్పుడు మనం సంవర్గమాన ఘాత న్యాయాన్ని ఉపయోగించుకుంటాం. ఘాత న్యాయం ఏం చెప్తుంది? log x టు ది పవర్ n టు ది బేస్ a is equal to n into log x టు ది బేస్ a. కాబట్టి x పవర్ 3లో ఘాతాంక స్థానంలో ఉన్న 3 అనేది సంవర్గమానానికి ముందుగా వస్తుంది. కాబట్టి log x పవర్ 3 టు ద బేస్ 5 is equal to 3 ఇంటూ log x టు ది బేస్ 5. ఇంతకంటే దీన్ని మనం సూక్ష్మీకరించలేము. ఎందుకని? x అనేది ఒక చరరాశి. అది ఏ విలువనైనా కలిగి ఉండవచ్చు. కాబట్టి దానికి సంవర్గమానం ఉన్నప్పుడు దాన్ని ఇంకా సూక్ష్మీకరించలేము లేదా దాని విలువను మనం కనుగొనలేము. రెండవ ఉదాహరణ log 1024. జాగ్రత్తగా గమనించండి. భూమి స్థానంలో ఏ విలువను ఇవ్వలేదు. అంటే సాధారణంగా ఎంత ఉన్నట్లుగా అక్కడ మనం ఊహించుకోవాలి? 10 ఉంది అని అనుకోవాలి. ఎందుకంటే అప్పుడు ఇది సామాన్య సంవర్గమానం అవుతుంది. log 1024 ఎలా రాసుకోవచ్చు? 1024. దీన్ని 2 యొక్క ఘాతంగా మనం రాయొచ్చా? 2 యొక్క ఎన్నవ ఘాతంగా రాసుకోవచ్చు మనం దీన్ని? చూడండి, 2 యొక్క 10వ ఘాతం. log 2 పవర్ 10. అప్పుడు ఘాత న్యాయం ప్రకారంగా 10 అనేది సంవర్గమానానికి ముందు వస్తుంది. 10 ఇంటూ log 2. log 2 టు ది బేస్ 10 యొక్క విలువ మనకు తెలుసా? ప్రస్తుతానికి మనకు తెలియదు. మనం పై తరగతుల్లో దాని విలువను ఎలా కనుక్కోవాలో మనం నేర్చుకుంటాం. కాబట్టి log 1024ను సూక్ష్మీకరిస్తే 10 ఇంటూ log 2 వస్తుంది. మూడవ ఉదాహరణ log 0.001 టు ది బేస్ 10. ఏముందండి? 0.001కి సంవర్గమానం. దశాంశ స్థానంలో ఉన్న ఈ సంఖ్యను మనం భిన్న రూపంలో రాసుకోవచ్చు కదా. భిన్న రూపంలో రాసుకుంటే ఏమొస్తుంది? log 1/1000 టు ది బేస్ 10. అంతేనా? 1/1000. దీనిని మనం భూమిలో ఉన్న 10 దాని యొక్క ఘాతంగా రాయగలమా? రాయలేమా? రాయొచ్చు. ఎందుకని? 1000 అంటే 10 పవర్ 3. కానీ ఇక్కడ 1000 అనేది భిన్నంలో హారం స్థానంలో ఉంది కాబట్టి ఘాతాంకం కాస్త రుణ సంఖ్య అవుతుంది. కాబట్టి log 10⁻³ టు ది బేస్ 10. ఇప్పుడు ఇక్కడ మనం ఘాత న్యాయాన్ని ఉపయోగించుకున్నట్లయితే ఘాతాంకం స్థానంలో ఉన్న -3 కాస్త సంవర్గమానానికి ముందొచ్చి లబ్ధంగా ఆగుతుంది. -3 ఇంటూ log 10 టు ది బేస్ 10. log 10 టు ది బేస్ 10 విలువ ఎంత? 1. కాబట్టి -3. log 0.001 టు ది బేస్ 10ని సూక్ష్మీకరిస్తే దాని విలువ ఎంత అండి? -3. నాలుగవ ఉదాహరణ log 8/27 టు ది బేస్ 2/3. ఈ ఉదాహరణలో మనకి భూమి స్థానంలో ఒక భిన్నం ఉంది. అర్థమవుతుందా? భూమి స్థానంలో మనకి భిన్నం ఉంది 2/3 అని. 2 లవంలో ఉంది, 3 హారంలో ఉంది. సంవర్గమానం ఏ సంఖ్యకు చేస్తున్నాం? 8/27. అది కూడా ఒక భిన్నమే. లవంలో 8 ఉంది, హారంలో 27 ఉంది. జాగ్రత్తగా గమనించండి. లవంలో ఉన్న 8ని భూమి స్థానంలో లవంలో ఉన్న 2 యొక్క ఘాతంగా రాయగలమా లేదా? అదేవిధంగా హారం స్థానంలో ఉన్న 27ని భూమి యొక్క హారంలో ఉన్న 3 యొక్క ఘాతంగా రాయగలమా లేదా? రాయగలము. ఎలా రాయొచ్చు అప్పుడు? 8 అంటే 2/3, 27 అంటే 3/3. కాబట్టి వాటి స్థానాల్లో మనం వీటిని ప్రతిక్షేపిద్దాం. అప్పుడు log 2/3 డివైడెడ్ బై 3/3 టు ది బేస్ 2/3. లవంలోను ఘాతాంకం 3, హారంలోను ఘాతాంకం 3. కాబట్టి దానికి ఉమ్మడిగా రాయొచ్చుగా మనం log 2/3 టు ది బేస్ 2/3. అవునా? ఇప్పుడు ఇక్కడ ఘాత న్యాయాన్ని ఉపయోగించుకున్నట్లయితే ఘాతాంకం స్థానంలో ఉన్న 3 కాస్త సంవర్గమానానికి ముందు లబ్ధంగా వస్తుంది. 3 ఇంటూ log 2/3 టు ది బేస్ 2/3. ఇక్కడ కూడా ఏ సంఖ్యకైతే సంవర్గమానం చేస్తున్నామో అదే సంఖ్య భూమి స్థానంలో కూడా ఉన్నట్లయితే అప్పుడు ఆ సంవర్గమానం విలువ 1 అవుతుంది. కాబట్టి 3 ఇంటూ 1 3. ఎందుకంటే log 2/3 టు ది బేస్ 2/3 ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి. ఐదవ ఉదాహరణ log 64 టు ది బేస్ √2. ఇక్కడ భూమి స్థానంలో 2 యొక్క వర్గమూలం ఉంది. ఎలా చేద్దాము చూడండి. ఏ సంఖ్యకి చేస్తున్నాం మనం సంవర్గమానం? 64. 64ని 2 యొక్క ఘాతంగా రాయొచ్చా? ఎట్లా రాయొచ్చు? 2 యొక్క 6వ ఘాతం. కాబట్టి log 2/6 టు ది బేస్ √2. ఇప్పుడు మరలా మనం ఇక్కడ ఘాత న్యాయాన్ని ఉపయోగించుకున్నట్లయితే ఘాతాంకం స్థానంలో ఉన్న 6 కాస్త సంవర్గమానానికి ముందు లబ్ధంగా వస్తుంది. 6 ఇంటూ log 2 టు ది బేస్ √2. 2కి √2కి ఏమన్నా సంబంధం ఉందా? √2కి వర్గం వేస్తే వచ్చేది 2 కదా, అవునా కాదా? √2 హోల్ స్క్వేర్. అప్పుడు వర్గము వర్గమూలం కొట్టిపోయి 2 కదా మిగిలేది, అవునా? కాబట్టి 2 స్థానంలో మనం ఏం రాయొచ్చు? √2 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చుగా.
చూడండి 6 ఇంటూ లాగ్ స్క్వేర్ రూట్ 2 హోల్ స్క్వేర్ టు ది బేస్ రూట్ 2. 2 సమానమా కాదా? మనం 2 బదులుగా స్క్వేర్ రూట్ 2 హోల్ స్క్వేర్ రాసుకున్నాం. ఏదైనా ఒకటే. మరలా ఇప్పుడు ఘాతాన్యాన్ని ఉపయోగించుకున్నట్లయితే ఘాతాంకంలో ఉన్న 2 కాస్త సమవర్గమానానికి ముందొచ్చి లబ్ధం అవుతుంది. కాబట్టి 6 ఇంటూ 2 లాగ్ స్క్వేర్ రూట్ 2 టు ది బేస్ స్క్వేర్ రూట్ 2. 6 ఇంటూ 2 అంటే 12 అవుతుంది. లాగ్ స్క్వేర్ రూట్ 2 టు ది బేస్ స్క్వేర్ రూట్ 2 విలువ ఎంత అవుతుంది? 1 అవుతుంది. కాబట్టి 12 ఇంటూ 1 12. ఏం నేర్చుకున్నాం మనం ఈ వీడియోలో? సంవర్గమాన ధర్మాలలోని ఘాత న్యాయాన్ని ఉపయోగించుకొని మనం కొన్ని ఉదాహరణలను సాధించాం.